ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ప్రాంగణంలో జరిగినటువంటి బీసీ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఈరోజు మనం ఉన్నాము. మరి ఇటు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో పాటు మాట్లాడి ఇటు కార్యక్రమంలో వీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి, ఎందుకోసము, మరి వీరు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఠాగూర్ ఆడిటోరియంలో మీరు రావడానికి ముఖ్య కారణం అంటే మీ నేపథ్యం నేను ఇక్కడికి రావడానికి ఠాగూర్ ఆడిటోరియంకు 7 ఏళ్ల తర్వాత కర్త కర్మ క్రియ మా కిరణ్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తర్వాత ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గారు, వారి నేతృత్వంలో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి బీసీ ధూమ్ధామ్, బహుజనుల ధూమ్ధామ్, అది కూడా 42% రిజర్వేషన్ల కోసం అంటూ ఏదైతే ధూమ్ధామ్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగస్వాములు వచ్చారు. చాలా స్ఫూర్తిదాయకంగా అందరూ విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొని ఎలుగెత్తి ప్రభుత్వం పైన 42% రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పని పెద్ద ఎత్తున నిలదీస్తూ ఆడుతూ పాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాములు గుర్తొచ్చే నాకు ఉన్న 1-2 గంటల పాటు ఒక భావోద్వేగానికి గురైనాను. తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. బహుజనుల ఆరాటాన్ని, పోరాటాన్ని, తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి బాధలను వ్యక్తీకరిస్తూ కళాకారులు వాడిన పాటలు గుండెను టచ్ చేసి ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ కిరణ్ టు హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. రిజర్వేషన్ల కోసం మీటింగ్ పెట్టడం పేరు, బట్ ధూమ్ధామ్ అని చెప్పని దాన్ని మళ్ళా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇంప్లాంట్ చేస్తారు. రియలీ వర్త్ అప్రిషియేట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లెల్లో ఈ రకమైన రిజర్వేషన్ల కోసమే 42% రిజర్వేషన్ల కోసమే ధూమ్ధామ్ కనుక చేపట్టినట్టయితే తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని ఎట్లయితే ముద్దాడినమో 42% రిజర్వేషన్ కూడా తప్పనిసరిగా ఆ రకంగా లక్ష్యం చేరుకుంటాము. ఈ ధూమ్ధామ్ ఈ జనపద కళాకారుల యొక్క పాట ఆట తప్పనిసరిగా విజయం వైపు తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ధూమ్ధామ్ అనేది ముఖ్య పాత్ర పోషించింది. అటు ఆట ఇటు పాట ఎంతగానో ప్రజల్ని ప్రేరేపించింది ఉద్యమం వైపు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ ఇలాంటి ధూమ్ధామ్ కార్యక్రమంలో ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం అంటే ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కాదనుకుని మాకు ఇది కాదు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు. మరి దానికి ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రభావం పడబోతుంది. ముందుగా 42% రిజర్వేషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మేము ఇస్తాము. తర్వాత బీసీలకు కేటగరైజేషన్ మేము అమలు చేస్తాము అని చెప్పని ఇది ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువ మేము అడగట్లేదు, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం. నెంబర్ 1 ఏంటంటే ఆ వాగ్దానాన్ని నమ్మి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. సిద్ధరామయ్య లాంటి పెద్ద మనిషిని పట్టుకొచ్చి కర్ణాటక నుండి ఆ డిక్లరేషన్ చేయించినారు. సరే, దాన్ని 18 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ అనేక నెలలు కులగణన చేయకుండా లేకపోతే సర్వే చేయకుండా కాలయాపన చేసినప్పటికీ కూడా విద్యార్థులు తర్వాత బహుజనులు అందరి యొక్క ఒత్తిడి మేరకు సోకాల్డ్ కాస్ట్ సెన్సస్ లేకపోతే ఆ సర్వేను చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలని అడగాల్సిన బాధ్యత అయితే ప్రజల మీద ఉంటుంది కదా. కాబట్టి అది అడిగితే ఏదో ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రభుత్వాన్ని అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఇట్స్ డెమోక్రాటిక్ రైట్ టు ప్రెషరైజ్ గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ వాట్ దే ప్రామిస్. నెంబర్ 2 మేమెంతో మాకెంత అనేటువంటిది సామాజిక న్యాయ సిద్ధాంతం. ఇది భారత రాజ్యాంగంలో అంతర్భాగమైనటువంటిది. కాబట్టి భారత రాజ్యాంగంలో అంతర్భాగమైన సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయమంటే ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రభుత్వాలకు వాళ్ళ యొక్క ధర్మాన్ని గుర్తు చేసినట్టు ఒకవేళ మనకి ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తే. కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీ కోసం రేపు భవిష్యత్తులో చట్టసభల్లో అటు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా బీసీలకు రిజర్వేషన్ రావాల్సిన ఒక దిశలో అందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఇది పునాది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను, తొలి అడుగు అని చెప్పి భావిస్తాను. ఇంతకుముందు నేను మాట్లాడుతూ కూడా చెప్పాను, ఇది ఒక కీలకమైన ఘట్టం. ఇవాళ తెలంగాణలో 42% రిజర్వేషన్ ఒకవేళ సాధించుకోలేకపోతే తప్పనిసరిగా అటు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్టు అవుతాము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి నేను బలంగా ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందుకెళ్లాలా. పల్లెల్లో గల్లీలో కూడా ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం తప్పనిసరిగా పోరాటం చేయాల్సిన అవసరం.